హలో ఆ, అక్క చెప్పక అమ్మా మాట్లాడేది ఎవర్రా? నేనే మాట్లాడుతుండా హనుమంతు నా పేరు. విజయశేఖర్ బయటికి పెట్టి. హలో 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 చెప్పండి అక్క. అమ్మా ఈ నెంబర్ నీదేనా? నాదే అక్క. ఆహా, ఏ ఊరు? మాది ఇక్కడ తెలంగాణ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ తెలంగాణ. ఆ, ఆహా, స్కీమ్ పైన ఇట్లా దేవుడి గురించి అక్క. అట్ట పెట్టిండ్రు, పెట్టడం తప్పు కదమ్మా. తప్ప అక్క, కానీ అది యేసు ప్రభు ఫోటో అన్నీ కాదు కదా, ఏ పటంలోను కానీ దేవుడు లేకుంటాడు కదమ్మా. దేవుడు ఉంటాడు రైటేరా, కాదంటలేదు. ఆ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరి దేవుళ్ళు వేరు, ఆ, యేసు ప్రభు వేరు కాబట్టి ఆయన భార్యతో పాపం చేసినట్టు పెట్టిండ్రు. ఆ. అట్లా పెట్టడం కారణమైంది. కారణం ఏంటంటే ఆ బైబిల్లో ఉన్న చరిత్రలను బట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా పెట్టినాను. అట్లా పెట్టిండ్రా? బైబిల్లో వచనం బైబిల్లో అట్లా ఉందా? బైబిల్లో అట్లా ఎక్స్ప్లెయిన్ ఆ వచనాలు బట్టి చదివితే అట్లనే అనిపిస్తుంది కాబట్టి అట్లా ఇమేజినేషన్ చేసి అట్లా చేసిన. ఏ గ్రంథంలో ఉందమ్మా? పరమగీతంలో. పరమగీత ఉందా? పరమగీతంలో ఉంది. నువ్వెన్ని చదివిను? నేను మొత్తం చదివినాను. నువ్వు మొత్తానికి నువ్వు ఎన్ని చదివిను? మొత్తం చదివినా, బైబిల్ మొత్తం చదివినాను. బైబిల్ మొత్తం చదివినవా? మీరేం క్యాస్ట్ అమ్మా? మేము అర్జునులం. అర్జున్ లేను, క్రిస్టియన్. కిర్చన్లో ఒక కన్వర్ట్ అయింటి. 10 సంవత్సరాలు కిర్చన్లో ఉన్నప్పుడు మళ్ళా రిటర్న్ వచ్చిన నేను. రిటర్న్ మళ్ళీ విగ్రహారాధన పోయినవా? విగ్రహారాధన అని అనకూడదు, మనము ఇతర మతాలను కించపరచరాదు కదా. విగ్రహారాధన అంటే చిన్న చూపు చూడరాదు కదా. కాదమ్మా, ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు యేసు ప్రభు ఎట్టాని పెట్టిన బానే ఉంది ఏమా. ఇప్పుడు నువ్వు ఇతర కాస్ట్ లో పోయినావు అంటే ఇతర కాస్ట్ అంటే ఏంటిది? క్రిస్టియన్ అనేది మా లెక్క ప్రకారము ఒక రిలీజన్. ఇప్పుడు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ 3 రిలీజన్లో క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్. ఈ రిలీజన్ని హిందూ ఒక రిలీజన్కి వచ్చి మా యేసయ్యను నమ్ముకునండి పరలోకం దొరుకుతుంది అని సువార్త చెప్పుతుంటారు. అందుట్లో మా హిందూ ప్రజలు కన్వర్ట్ అవుతుంటారు కాబట్టి మా హిందూ సోదరులను రక్షించుకోవాలి, ఎట్లన్నా బైబిల్ వచనాలు చెప్పి దాంట్లో ఉన్న చెప్పి వాళ్ళని రక్షించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ క్రైస్తవులకు విరుద్ధమైన మాటలు కావు ఇవి అనుకుంటున్నాను. సరే సరే, అంటే సరే నువ్వు అన్నదంటే తప్పు లేదు కానమ్మా. ఇప్పుడు మీ క్రిస్టియన్ కాపాడుకుంటానికి మీరు ఎట్లా పెడతారనమాట? హిందువులని క్రిస్టియనిటీలో కన్వర్ట్ అవుతున్నారు కదా, హిందువులను కాపాడుకుంటానికి మీరు ఎట్లా పెడతారనమాట కదా. ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా పెడతారు అంటే ఒక ఆత్మని రక్షించుకోవాలని తాపేతో పడుతుంటారు కదా. అట్లాగనే నేను కూడా కొంచెం బైబిల్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి మా హిందూ సోదరులను కూడా మేము రక్షించుకోవాలి కదా, ఆ నరకంలో పడకుండా అంటే మేము. అట్లా. నీ పేరేనమ్మా? నా పేరు హనుమంతు. హనుమంతు, సరే సరే. ఎక్కడి నుంచి అక్క మీరు చేసింది? ఏమా ఎక్కడి నుంచి అక్క? మాది ఆంధ్ర నుంచిరా. సరే, మా సార్ ఉన్నాడు అక్క, కలుపుతా ఇంకా డీటెయిల్గా చెప్తాడు ఆయన. మీ సార్ పేరేంద్రా? తెలుసాక? గోపి సన్నతనసేన. నాకు అవన్నీ తెలియదమ్మా. మేము కాకపోతే ఏంటంటే స్కీమ్ పైన నెంబర్ చూసిన, నెంబర్ చూసి ఏందమ్మా అని చెప్పేసి ఎవరో అడిగిన. అక్క మీరు హిందువా క్రిస్టియనా? ఫస్ట్ స్టార్టింగ్ లోనా? మేము క్రిస్టియనమ్మా. పుట్టుకతోటి క్రిస్టియన్లన్నా? పుట్టుకతోనే మేము క్రిస్టియన్. అదే అదే అంటున్నా. ఈ క్రైస్తవులు ఏం చేస్తుంటారు అక్క, చాలా మాకు ఇబ్బంది పెడుతున్నారు. సువార్త అని పల్లెలు చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అక్క. సరేరా, ఇప్పుడు ఒకటి నేను కాదంటలేదమ్మా. ఇప్పుడు అన్నం అయితే మనం ఇష్టమైన కూర వండుకొని తింటున్నాం, ఇష్టం లేని వండుకొని తినంగా. అంతే కదా. ఇప్పుడు బలవంతంగా మిమ్మల్ని ఇళ్లలో ఉండాలని తీసుకొచ్చి రాండమ్మ మా చర్చికి అని చెప్పి అంటలేదుగా. లేదు, దాంట్లో ఉన్నది చెప్పారు క్రైస్తవులు అనేది. దాంట్లో బైబిల్లో ఉన్న రియాలిటీ చెప్పారు. యేసుక్రీస్తు ఏమన్నాడు, నా సువార్త ఎవరికి చెప్పొద్దు అని చెప్పిండు అతను. కానీ జనాలు చెప్తున్నారు. అతను ఏమంటాడు, ఇంకొకరికి అర్థం కాకుండా చేసి చెప్తాడు వాక్యం.
కొన్ని అన్ని అవివేకమైన వాక్యాలు దాంట్లో ఉంటాయి కాబట్టి మాకు నచ్చాయని చెప్తుంటాం. సరే సరే. అంటే అక్క మాకు వ్యతిరేకంగా ఉంది, మా హిందువులను చర్చికి అట్లా లోపరుచుకోకుండా మేము కాపాడుకుంటున్నాం అక్క అని అంటుండ్రు, అంతేగమ్మా? అంతే అంతే. మరి ఇప్పుడు మరి ఆత్మ ఇప్పుడు మేము చనిపోతేరా, మేము క్రిస్టియన్ కాబట్టి మేము చనిపోతాంరా, మేము చనిపోయిన తర్వాత అంటే మాకు ఆస్తులు ఐశ్వర్యాలు మాకంటే ఏమీ లేవు, మా దేవుడు పాపాత్ముడు, పాపాన్ని పుట్టిను మేము కూడా, మీరేంటంటే మీరు బాగా బాగా పుట్టిండ్రు కాబట్టి మీకు మరణం అనేది ఉండకూడదమ్మా. మాకా మేము చచ్చిపోతున్నాం, మీరు చచ్చిపోతారు, మీరు కాపాడుకొని మీరు ఏమన్నా సొసైటీ కట్టించుకుండ్రా? కాపాడుకోవడం కాదు, ఇప్పుడు మేము సృష్టిలో దేవుడు అని భావిస్తాము, సృష్టిలో ఉన్న దేవస్థానాలు మేము కొలుస్తాము. రే తల్లి అమ్మా, అందరూ సమానమే, కాకపోతే ఏంటంటే దేవుడు అనేది నీ భక్తి కింద నువ్వు చేసుకోరా నాయన, నా భక్తి కింద నేను చేసుకుంటా గాని, కాకపోతే మనుషులు అందరూ సమానమే, ఆత్మ ఒకటే, చనిపోయేది ఒకటే, తర్వాత భగవంతుడు మనం ఎక్కడ పోతామో మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు మీరు. ఏమా అందుకని కాబట్టి ఇప్పుడు సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం తల్లి కడుపును పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు పాపం చేసిండ్రు, మనం పాపం చేసిన మనం పిల్లలను కన్నాం, ఎట్టిట పాపం చేసుకుంటూనే పోతున్నాం. గాని ఇప్పుడు భూమి మీద పంట వేస్తున్నాం, తరతరాల నుంచి వచ్చే పంట వేస్తున్నాం, కొత్త పంట అయితే చేయట్లేదుగా అక్క. నువ్వు పాపం చేస్తున్నాం అంటే అంటున్నావు, ఈ పాపం చేస్తున్నా అన్న కాన్సెప్ట్ క్రిస్టియనిటీలో ఉండదు. ఇప్పుడు పాపం చేస్తున్నాము అంటే నన్ను కూడా కలిపేటట్లు మాట్లాడారు. మనం ఏం పాపం చేసినాము ఒక చెప్పండి. అరే భార్య భర్త చేసుకుంటే పాపం కాదమ్మా, నిన్నేది నన్ను పాపం అనేది ఏమి పాపం అంటే ఎట్లా? అరే పాపం అంటే నీకొకటి నాకొకటి కాదు, ఇద్దరు ఒకటే. మూడు పిల్లలను చేసుకున్నప్పుడు మనం పాపం చేసి పిల్లలను కన్నట్టేగా. ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు మనం భూమి మీదకి మన తల్లిదండ్రులు మనల్ని కన్నరు, కానీ మనకు పెళ్లి చేసిండ్రు. అది పాపం అంటావా? మాకైతే అంతేరా, మా లెక్కలో అయితే మాత్రం మాకు ఇప్పుడు మాకైతే మా బైబిల్ ప్రకారంగా అయితే పాపంతో వచ్చే జీతం మరణం. బైబిల్లో కొన్ని వచనాలు మీకే అసలు తెలియదు అట్లా అంటే నా అభిప్రాయం. యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను ఈ తరం గతించక మునిపే వస్తా అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు జనాల్ని మోసం చేస్తున్నాడు అతను, ఇంతవరకు అయితే రాడు, ఇక అప్పుడు కూడా రాడు. జనాలకు వస్తాడని మోసం చేస్తూ జనాల్ని మత మార్పిడి చేస్తుంటారు కదా. వీళ్ళ మీద మనం యాక్షన్ చేసుకోవాలి. మీరు తెలిసినట్లు ఉండరు, కొంచెం రియాలిటీ జనాలకు తెలపాలి మీరు కూడా. పరమగీతం ఎన్నో అధ్యాయము పరమగీతం తీబుజ్జి, అదే నాకు తెలిసి బైబిల్లో పరమగీతం లేదు అని. పాత నెంబర్ ఎంతమ్మా? 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అంట, పరమగీతం 5వ అధ్యాయం. అమ్మా రే, నీకు పిల్లలు ఎంతమంది అమ్మా? నాకు 3 కొడుకులక్క. అమ్మా రే నాన్న, ఇప్పుడు మీ మీద నాకు కోపం కాదు, నా మీద మీకు కోపం కాదమ్మా. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఆయన పెళ్లిగాను ఒక కన్య గర్భాన్ని పుట్టిండు కాబట్టి అమ్మా, ఎవరు పూజలు వాళ్ళు చేసుకోవచ్చు గాని ఇట్ట అనేది పెట్టగాకమ్మా, నీకు దెబ్బ తగిలిద్ది. మీరు ఎంత మంచోళ్ళు అంటే నాకు తెలుసాక, మీ మాటను బట్టి నాకు అర్థమవుతుంది మీరు ఎంత మంచోళ్ళని. కానీ ఒక జనాలు మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, దాంట్లో రియాలిటీ తెలుసుకోపోతున్నావు. ఒక రియాలిటీ చిన్న మాట నేను అంటానాక ఒక గుర్తు పెట్టుకొని ఏమనకపోతే నేను ఎందుకంటమా. ఇప్పుడు కయ్యను ఏబేలు చరిత్ర తెలుసాక నీకు? చెప్పురా. ఆది కాండం కయ్యను ఏబు మొదటి చెప్పమా. నేను కయ్యను గురించి కొంచెం వివరం చెప్తా. కయ్యను ఏబేలు 2 అన్నదమ్ములు ఉంటారు అక్క. అవునవును. అన్నదమ్ములు ఉంటే ఈ కయ్యను ఏం చేస్తాడు, ఏబేలు ఏం చేస్తాడంటే దేవునికి అర్పణ తీసుకుపోతాడు. దేవునికి గొర్రెని తీసుకుపోయి నేను దేవునికి సమర్పిస్తాను అర్పణ తీసుకుపోతాడు. ఆ తర్వాత అన్న అయిన కయ్యను తాను కూడా దేవునికి అర్పణ తీసుకుపోతాడు. అప్పుడు నిజంగా దేవుడు సత్యమైన దేవుడు యెహోవా దేవుడు ఉంటే ఇద్దరిని ఆశీర్వదించి పంపించలే కదా. ఆయన ఏం చేస్తాడంటే ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, మళ్ళొక్కరిని తుణీకరిస్తాడు. అక్కడ పొరపాటు జరిగిందిరా తల్లి. ఉండదక్క, నేను చెప్పేది కొంచెం ముగిస్తా, కొంచెం ఉంది. ఇంకమ్మా
ఆ! ఇప్పుడు అంతకు ముందు వాళ్ళ అన్నదమ్ములు ఎక్కడ గాని గొడవ పడుకున్నట్లు గాని, కొట్లాడుకున్నట్లని లేదు. లేదు. ఎప్పుడైతే వాళ్ళు చర్చ్ అంటే దేవుని ముందల సముఖంలో ఆ బలి అర్పించనీకి పోయిండ్రో, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు జగడమాడుకుంటా, కొట్లాడుకుంటా వచ్చారు. అక్కడ పొలంలో పట్టి చంపేసిండు తమ్ముడిని. అంటే ఇప్పుడు కయ్యను వద్ద గొర్రెలు లేవు. ఆయన శేని పంట చేసుకుంటాడు. శేని పంట మాత్రమే కయ్యను వద్ద ఉండది. ఏబేలు దగ్గర శేని పంట లేదు. ఆయన గొర్రెల కాపరి కాబట్టి గొర్రెలే ఉన్నాయి అతని దగ్గర. కరెక్ట్. గొర్రెలు గలవాడు గొర్రెలు తీసుకుపోయిండు. పొలంలో పంట అతను పంట తీసుకుపోయిండు. దేవుడు ఇద్దరిని ఆశీర్వదించలే కదా, నీవు గొర్రె ఎందుకు తీసుకురాకపోతావు అంటే నన్ను పగబట్టి అతన్ని తృణీకరించేటప్పుడు ఆ కోపంతో సొంత తమ్మున్నే చంపేసిండు ఎవరు కయ్యను. దాన్ని ఈ పాస్టర్లు ఏమంటారంటే కయ్యోనిదే తప్పు అని చిత్రీకరిస్తుంటారు. అది మీరేమనుకుంటారు అక్క? నిజంగా న్యాయంగా చెప్పండి. మా బైబుల్ అంటే మీరు అనుకున్నద్దు. ఇక్కడ తప్పు ఎవరిదంటారు? చెప్పుమా, ఇంకా చెప్పురా. ఇంకా తప్పు దేవుందన్నాక దేవుడు ఈయన ఇద్దరిని ఆశీర్వదిస్తే ఇద్దరు క్షేమంగా బ్రహ్మాండంగా బతుకుతుండ్రు కదా. దేవుడు ఆశీర్వదించకపోవడం వల్లే తమ్మిని మీద పగబడి చంపేసిండు. ఆ మెచ్యూరిటీ అసటి జ్ఞానం మీకు లేకుంటది. పాస్టర్లు ఏం చెప్పిండ్రంటే దాన్ని ఫాలో అవుతుంటారు మీరు. బైబిల్. నీ పేరు? నా పేరు హనుమంత్ అక్క. నేను బైబిల్ సేవ చేసిన 10 సంవత్సరాలు. రే హనుమంతు, అమ్మా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఆదాము, అవ్వ. ఆదాము. ఆదాం కానుంచే అమ్మ మన పాపంతో పుట్టింది. ఆ పాపం అనే కాన్సెప్ట్ మీ మైండ్లకి వెళ్ళి తీసేయండి అక్క. మనం మంచోళ్ళం, మనం ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నాం అంటే మనలో పాపం లేదక్క. దాని గురించి మాట్లాడదామంటే పాపం గురించి కూడా మాట్లాడదాము. ఇంకొకటి అక్క, ప్రతి మనిషి ఆదం నుండి వచ్చిలేరు. అరే నేనైతే చదువుకోలేదు. నేనైతే నిన్నెవరు అడుగుతున్నా, అదేందో నాకు చెప్పు. ఏందక్క? ఇప్పుడు నాకైతే తెలవక నేను పాపం గురించే నేను అంటున్నా. నువ్వు చదివిను కాబట్టి ఎవరని చెప్పురా నాకు, నేనెంత అక్క. ఇప్పుడు నువ్వు పాపి అంటున్నాను. పాస్టర్లు నీకు మైండ్ లో పెట్టేశారు కాబట్టి పాపి అంటావు. నువ్వు పాపి కాదవు, నువ్వు మంచిదనవు అని నేను. మనం భారతీయులము, మనం మంచోళ్ళము, పాడి పంటలతో మనం ఆనందంగా సుఖంగా ఉంటాము. ఎందుకు పాపిని ప్రభువా అని మళ్ళీ అతనికి ప్రార్థన చేశాడు. అతని పచ్చి తాగుబోతు, తిండిపోతు యేసుక్రీస్తు అని బైబిల్లో ఉంటది. నేను రిఫరెన్స్ చూసి చదివి వినిపిస్తాయి. మీకు కావాలంటే ఎవరైనా పాస్టర్ కూడా ఇవ్వండి, నేను అతనితో కూడా మాట్లాడతా. బైబిల్లో లేని దిగిన నేను చెప్పినంటే నువ్వు అన్నది బైబిల్ ఎక్కడుంది, నువ్వు బైబిల్లో తప్పు చెప్తున్నా అంటే నాకు చెప్పు. నేను ఆ పోస్టర్ గిన పెట్టకుంటే నువ్వు కాలేజ్ చేయకుంటున్నావు నాకు. నేను ఏదైతే తమ్నేల్ పోస్టర్ పెట్టినా కదా, దాన్ని చూసి ఎందుకు అట్లా పెట్టిండు వివరం తెలుసుకోవాలని కాల్ చేశారు కదక్క మీరు. అవునమ్మా, జరిగింది అదే. అట్లా అంటేనే నేను క్రైస్తవులను కించపరచడం కాదు, మనం వాస్తవం తెలుసుకున్నలే, రియాలిటీ తెలుసుకున్నలే సమాజంలో శాంతి భద్రతలు నెలకొని. అయితే రాములు వారు, వెంకటేశ్వర స్వామి వాళ్ళందరూ తాగుబోతులు కాదు, యేసుప్రభువుకు తాగి తిరుగుతుండు. నువ్వు అక్క వాళ్ళ సంగతి ఎత్తరాదు మనము. ఎందుకంటే వాళ్ళు తాగుబోతులు అయి ఉండొచ్చు, తిండిపోతులు అయి ఉండొచ్చు. వాళ్ళ సంగతి అనవసరం. వాళ్ళు కాదు మనకు దేవుళ్ళే కదా అని అనుకుందాము. ఇంకొక మాట అక్క. ఒక ఆమె ఏం చేసిందంటే మొదటి భర్తను ఇడిచిపెట్టింది. ఇడిచిపెట్టి రెండవ భర్తను చేసుకున్నది. చేసుకుంటే ఆ రెండవ భర్త కూడా ఆమెను టార్చర్ పెడుతున్నాడు. పెడితే ఆమె ఏమంటున్నది, అరే మొదటి భర్త టార్చర్ పెడుతున్నా కదరా వాడిని వదిలేసి నిన్ను చేసుకున్నా అని అంటున్నది. సో వాడేమంటున్నాడు అంటే, నీ మొదటి భర్త దగ్గర ఇట్లని చేస్తుంటావు కదా, మరి నా దగ్గర ఏనికి ఏగొచ్చినావు అంటే వాడు అంటున్నాడు, అరే బాబు నా మొదటి భర్త ఏగలేకనే నిన్ను చేసుకున్నారా, నీవు కూడా అదే గతి పడుతున్నావేమో అంటున్నాని ఆమె అంటున్నది. ఇప్పుడు మీరు ఎత్తిన కాన్సెప్ట్ అదే. నేనేమంటున్నా, నేను యేసుక్రీస్తు సంగతి నీవు చెప్తుంటే నీవేమో రాముల వారి సంగతికి వెళ్ళావు. రాముల వారి సంగతి నీకు ఎవరు చెప్పారు? నేను చెప్పాను లేకపోతే ఎవరైనా చెప్పారా? మీరు శ్రీకృష్ణ నిన్ను అడుగుదామని. మరి రెండో భర్త ఏమన్నాడు? రెండో భర్త అదే టార్చర్, ఇంకేమి ఆమె ఏగలేకపోతుంది రెండో భర్తతో కూడా. అట్లా ఇప్పుడు మనం ఏం చేసామంటే, మన మంచి సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని వదిలిపెట్టి ఆమె ఏమంటున్నది అంటే, నా మొదటి భర్తతో ఉంటే ఇంకా సుఖంగా ఉంటుంటారా, నిన్ను చేసుకున్న తర్వాత ఇంకా నిన్ను నరకంలో పడ్డా అంటది. అలాంటి కాన్సెప్ట్ మనం ఎందుకు మనం గడిచుకోవాలి? ఇప్పుడు నీ క్రీస్తుని నమ్ముకున్నావు అనుకో. సరే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ భర్త తాగాలమారు తాగుపోతాడు, రెండో భర్త తాగాలమారు తాగుపోతాడు. మరి మనం ఏం చేయాలి? మరి మనం ఎవరిని కొలవాలా?
మొదటి ఆ భర్త దేవుడు నటోడే. ఆ దేవుడు ఎవరు నాకు చూపెట్టరా నాన్న, నేను కూడా పోతా. సరే అక్క, దేవుడు అనేటోడు ఉంటే దేవుడు అనంత ఇప్పుడు జ్ఞాని. ఇప్పుడు అదే నాన్న, ఇప్పుడు మన ఆత్మ మనకు గానొస్తుందా? నువ్వు కష్టం చేస్తున్నావు ఇక్కడ తినాలి, నేను కష్టం చేస్తున్నావు ఇక్కడ తినాలిరా. నేనేమంటాక, నీవు దేవుడు చూపెట్టి అంటావు కదా, నేను దేవుని చూపిస్తా, ఆ, కొంచెం సమయం ఇయ్యి. ఇప్పుడు దేవుడు అనేటోడు మన కాన్సెప్ట్ కు, మన ఒక ఆలోచనకు అందడక. అమ్మా ఇప్పుడు ఏందంటేరా, మనకు బాధ వచ్చినప్పుడు నీ దైవం నువ్వు ప్రార్థన చేసుకుంటూ, నా దైవం నేను ప్రార్థన చేసుకుంటా. మనకు కంటికి గాని రాందే మన ఆత్మ దేవుడు. ఆ, నాకు తెలిసినంత వరకు అయితే అక్క చెప్పు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే. ఇప్పుడు మనకి శరీరం మనది కాదు. ఇప్పుడు మనం భూమి మీద మనం చనిపోతే భూమికే ఒప్పజూతుండ్రు. ఈ ఆత్మ ఎడిపోద్దో మనకు తెలియదు. మనకెంత మనం కష్టం చేసుకొని బతికే వాళ్ళకి మనకి ఇవన్నీ పనికిరాదు. నేనైతే చెప్పగలిగింది ఇది. లేదు, ఎగ్జాక్ట్లీ రైట్ చెప్తున్నారక. కానీ నా ఉద్దేశం ఏమిటంటాక, ఇప్పుడు ప్రార్థన నూనె అంటిస్తే మీకు రోగాలు తగ్గుతాయి, ఇక మిరకాలు జరుగుతాయి, టచ్ అనడం పడిపోయినట్లు, ఇట్లా యేసుక్రీస్తు మీద ఎంత ప్రోడక్టం జరుగుతున్నది. ఒక ఆయన అంటాడు, నేను అరటికాయలు ఇస్తానంటే మీరు తిన్నారంటే మీకు పిల్లలు కొడతారు అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు, కొబ్బరి నూనె రాస్తున్నంటే నీ రోగమే పోతుంది అంటే ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఏమనంటే, రుమాలి ఇస్త్రిస్తున్నంటే నేను రోగం బాగుతాను ఇంకొక ఆయన అంటాడు. నువ్వు అనేది ఏంటంటమ్మా, ఇప్పుడు మనం భూమి మీద పుట్టినాం కాబట్టి మనకి వీసులొద్దు, మనం మచ్చటంగా పోతుందామని నీవు ఆలోచన ఉంది. అవక ఇంకొకటి దేవుని చూపిస్తాక, నేను దేవుని ముగ్గురం ఎట్లుంటదంటే, దేవుడు మనకు ఓనర్ రూపంలో మనకు సాయం, దేవుడు ఎగ్జాక్ట్లీగా మనకు కనబడాడక. దేవుడు యా రూపంలో వస్తాడంటే, దేవుడు గాలి రూపంలో మనకు సాయమై మనకు గాలిని ఇస్తున్నాడు, వాయు రూపంలో కూడా మనకు సాయం అవుతున్నాడు, ఎండ రూపంలో కూడా మనకు సాయం అవుతున్నాడు. అంటే ఇన్ని రూపాలు దాల్చుకొని మనకు ప్రకృతి విషయమై మనకు సహాయపడుతున్న దేవుడే అదే దేవుడు అంటే మనం అనుకున్న. ఎందుకంటాడు మన హిందుత్వంలో ఏమంటాడు, సర్వే జనే సుఖిని భవంతు అని ఒక వాక్యం ఉంటది మన హిందూ గ్రంథాలలో. దీని అర్థం ఏమిటంటే అందరూ సుఖంగా ఉండాలని ఉంటది. యేసుక్రీస్తు ఏమంటాడు, నన్ను నమ్మకపోతే నిన్ను నరకం లేస్తా అంటాడు. అల్లా దేవుడు కూడా అట్లనే అంటాడు అని అంటారు. కానీ మన హిందుత్వం, మన సనాతన ధర్మం ఏమంటదంటే, సర్వే జనే సుఖని భవంతు అంటది. గాలి వచ్చిందంటే గాలి దేవుడు అంటాం, గాలిని చేసిన దేవుడు అంటాం. అంటే గాలి మనకు దేవుడు పంపిస్తేనే కదా గాలి మనం పీల్చుకుంటున్నాము. అది కాన్సెప్ట్. నేను చెప్పేది ఆ దేవుడిలో ఏ లోపాలు లేకుంటాయి. అదక్క. సరే తల్లి, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు చర్చికి వచ్చి అన్నాలు వచ్చినావు. చర్చికి 10 సంవత్సరాలు వచ్చి 2 సార్లు బైబిల్ తిరిగేసి చదివినాక, నేను సాంగ్స్ కూడా రాశాను యేసుక్రీస్తు మీద. మంచిగా ప్రేమ కలిగి చాలా కాయస దేవుని మీద నాకు ఉండే. కానీ జనాల్ని మోసం చేస్తున్నారు పాస్టర్లు కాబట్టి జనాలకి ఇన్ఫర్మేషన్. నేను చూస్తా, ఒకసారి వీడియో కాల్ చేస్తావమ్మా. నాది వీడియోలు ఇంకా ఉండేది కూడా, నా ప్రీచింగ్ ఉండదు, అదే వీడియోలో ఉన్నాయి. నాకు రాదురా తల్లి. ఇప్పుడు నీది నా నంబర్ సేవ్ చేసుకున్నావు అంటే నాది ఒక వీడియోలు, ఇంకా చాలా వీడియోలు మాట్లాడినా నేను. అదొకటి కాదు, నా ఫుల్ ఫేసే నా ఉండదు దాంట్లో వీడియోలో. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అంటే ఇంకా నువ్వు మన ఛానల్లో ఎవరికైనా చెప్పాలంటే కూడా చెప్పవచ్చు. ఏ చర్చికి వెళ్తారా మీరు? మేమా నూతన చర్చ్ చేయాలమ్మా. ఇంత నేనేమన్నా పొరపాటున మాట్లాడుంటే క్షమించాలక్క మీరు. లేదురా తల్లి, ఆ మాట అయితే నన్ను నువ్వు బాధపడొద్దు. నేనేమంటే మనం రియాలిటీ తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలని. నేను చెప్పేది క్షమించు అన్న మాట అని నువ్వు నన్నైతే బాధ పెట్టొద్దు తల్లి. ఇప్పుడు నీకు 3 పిల్లలు, మరి పిల్లలు అందరు బాగుండాలా. మేమైతే అట్టని మేము అనవమ్మా. అదే ఎక్కడ నోరు దారి అన్నారన్నమాట అంటానేమో అన్నది ఒక బాధ నాకు. లేదమ్మా తల్లి, ఏం లేదు, నువ్వు అన్ని కరెక్ట్ గా చెప్పినావు. కాకపోతే ఏంటంటే మళ్ళీ నువ్వు తిరిగి మళ్ళీ బైబిల్లోకి వస్తావు. అది అనొద్దు. ఇప్పుడు చూడు, నీ లోపల మంచితనం ఉండదు. ఇక నీ కొడుకైనా సరే నా కొడుకైనా సరే తప్పు చేస్తే తప్పు చేసింది అంటే అనలే. సరేరా నాన్న. సరేనమ్మా, నువ్వు ఇప్పుడు సరే బాగుంది. సరే, నీ మనసు కష్టం నీకు ఎట్టుందో నాకైతే తెలియదురా. అందుకని కాకపోతే ఇంక నీది నీకే, నాది నాకే, నువ్వు చేసేది ఏమి లేదు. నేనేంటంటే నిర్ధారణ కనుక్కున్నావు అని చెప్పేసి నేను కనుక్కోవటానికి నేను ఫోన్ చేసిన. సరేరా, ఇప్పుడు వాళ్ళకి